సో ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ పేరుతోటి మనల్ని స్కామ్ చేస్తున్నాయి. సో జనాలందరినీ గొర్రె లెక్క ఫ్లిప్కార్ట్ అయితే చేస్తుంది. సో ఎందుకు అని చెప్పినట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకైతే రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లో మనకి సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇది ఒక పెద్ద సేల్ అని చెప్పలేను, కానీ మీరు ఒక ఫోన్ అన్నా లేకపోతే ల్యాప్టాప్ అన్నా మీరు తీసుకోవాలనుకుంటే సో మీకు రెగ్యులర్ ప్రైస్ కన్నా ఒక 2-3 వేలు మీకు అయితే ఖచ్చితంగా ఈ సేల్స్లలో మీకు అయితే తక్కువ అయితే ఉంటుంది. సో ఆ విధంగా నేనైతే చెప్పగలను. సో ఈ రోజు మన వీడియోలో ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్స్లో ఉన్న నిజమైన ఆఫర్స్ ఏమిటి, ఏ మొబైల్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి, ఏ మొబైల్ కొనుక్కుంటే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది, అంతే కూడా ఏ మొబైల్ మీద ఎంతవరకు ఆఫర్స్ ఉన్నాయి కంప్లీట్ నేనైతే చెప్తాను. సో ఈ రోజు మన వీడియోలో ఓన్లీ మొబైల్స్ గురించి కాకుండా ల్యాప్టాప్ మీద ఉన్న ఆఫర్స్ కూడా నేనైతే చెప్తాను. కంప్లీట్ మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో ఈ రెండింటిలో ఎందులో షాపింగ్ చేయాలనుకున్నా మీ దగ్గర HDFC కానివ్వండి, ICICI కానివ్వండి, లేకపోతే SBI కానివ్వండి, లేకపోతే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు, సో ఈ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డు కంపల్సరీ మీ దగ్గర అయితే ఉండాలి. ఇందులో ఏదైనా ఒక్కటి ఉన్నట్లయితే మీ దగ్గర కంపల్సరీ ఒక మంచి డిస్కౌంట్ మీరు అయితే పొందగలరు. సో లైక్ ఒక 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు మీకైతే సేల్స్లలో డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంకేస్ ఈ సేల్స్లో పని కాకపోయినా మనకైతే బిగ్ బిలియన్ డేస్ వస్తుంది. సో అందులో మీకైతే ఖచ్చితంగా ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి మీకైతే హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీ దగ్గర ఈ క్రెడిట్ కార్డ్ అనేది లేకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. మీ ఇంటికి అయితే క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. ముందుగా మనం అమెజాన్లో జరుగుతున్న సేల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇందులో మనం ఎస్పెషల్లీ ఐఫోన్ గురించి మాట్లాడుకుంటే సో ఎవరైతే రెగ్యులర్గా ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడి సో ఐఫోన్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే iPhone 15 రెడీగా ఉంది. సో ఇదైతే మనకు రెగ్యులర్ ప్రైస్ కన్నా మనకైతే చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. అరౌండ్ మనకైతే 66,900 రూపాయలకు మనకైతే అవైలబుల్ ఉంది. సో అంతేకాకుండా 4,000 రూపాయలు మనకైతే బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. సో iPhone 15 అనేది మనకైతే A16 బైనక్ చిప్తో వస్తుంది. అంతేకాకుండా బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, బ్యాటరీ బ్యాకప్ కానీ మనకైతే ఒక డీసెంట్ కూడా మనకైతే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనం iPhone 15 అనే మొబైల్ సో మీరైతే 66,900 రూపాయలకి మీరైతే మొబైల్ కొనుక్కోవచ్చు. లేదు నేను అంత బడ్జెట్ పెట్టలేనంటే మనకైతే iPhone 13 ఉంది. ఇదైతే మనకు 48,000 రూపాయలకు అవైలబుల్ ఉంది. సో ఈ 15 బైనక్ చిప్తో వస్తుంది. సో మనకు కెమెరాస్ బాగుంటాయి, బ్యాటరీ బ్యాకప్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా మనకు ఇది కూడా ఒక 5G మొబైల్ అని చెప్పుకోవచ్చు. iPhone 13 కూడా మనకైతే ఓవరాల్గా మంచిగా ఉంటుంది ఈ మొబైల్ అనేది. బట్ ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఐఫోన్ ఇప్పుడు తీసుకోకండి. సో మనకైతే బిగ్ బిలియన్ డేస్ వస్తాయి, అంతేకాకుండా అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అవుతాయి. అప్పుడు మీరు తీసుకోండి, చాలా తక్కువ ప్రైస్కు మీరైతే ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు 67,000 రూపాయలు ఉంది కదా, సో మీరు అప్పుడు 50,000 రూపాయలు ఇది తీసుకోవచ్చు. సో మీరు ఒక మిడ్ రేంజ్లో ఒక మంచి పవర్ఫుల్ మొబైల్ తీసుకోవాలనుకుంటే సో వాళ్ళ కోసం అయితే Realme GT 60 అవుతుంది. సో ఇది మనకు Snapdragon 7+ Gen 3తో వస్తుంది. కర్వ్ డిస్ప్లే ఉంటుంది. సో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకైతే సపోర్ట్ చేస్తుంది. అరౌండ్ మనకైతే ఇది 26,000 రూపాయలకు అవైలబుల్ ఉంది. సో ఒక ఆల్ ఇన్ వన్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. సో 26,000 రూపాయల కంటే మనకైతే చాలా బాగా ఉంటుంది ఈ మొబైల్ అనేది. అండ్ IQ Z 5G కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఇదైతే మనకు MediaTek Dimensity 7200తో వస్తుంది. అంతేకాకుండా ఒక 5G మొబైల్ అండ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సో కెమెరాస్ కూడా మనకైతే బాగుంటాయి. సో మెయిన్లీ MediaTek Dimensity 7200 కూడా మనకైతే పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మనకైతే ఇస్తుంది. అరౌండ్ మనకైతే ఇది 17,000 రూపాయలకు ఈ ఆఫర్స్ అవైలబుల్ ఉంది. అండ్ OnePlus Nord C4 అనేది మనకైతే 22,000 రూపాయలకు అవైలబుల్ ఉంది. సో Snapdragon 7 Gen 3తో వస్తుంది. ఇది కూడా ఒక పవర్ఫుల్ ప్రాసెస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ OnePlus Nord 4 అనేది మనకు 28,000 రూపాయలకు అవైలబుల్ ఉంది. సో Snapdragon 7+ Gen 3తో వస్తుంది. అండ్ మెటల్ బాడీ ఉంటుంది. సో ఓవరాల్గా మనకైతే ఒక మంచి బ్రాండ్ నుంచి లైక్ ఒక OnePlus నుంచి ఒక బిగ్ బ్రాండ్ నుంచి లో బడ్జెట్లో కావాలనుకుంటే మీరైతే మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. అండ్ Samsung Galaxy M35 5G మనకైతే 20,000 రూపాయలకు మనకైతే అవైలబుల్ ఉంది. అండ్ Samsung Galaxy M15 5G సో 13,000 రూపాయలకు మీరైతే కన్సిడర్ చేయొచ్చు. సో అరౌండ్ మీకు ఒక 15,000 రూపాయల 15,000 కన్నా తక్కువ సామ్సంగ్ నుంచి ఒక పెద్ద బ్రాండ్ నుంచి ఒక డీసెంట్ మొబైల్ కావాలనుకుంటే మీరైతే మొబైల్ కొనుక్కోవచ్చు. అండ్ మై ఫేవరెట్ మొబైల్ సో IQ Neo 9 Pro అనేది మనకైతే 32,000 రూపాయలకు అవైలబుల్ ఉంది. సో రెగ్యులర్ మనకు 35,000-36,000 రూపాయలు ఉంటుంది. సో మనకైతే 32,000కి మీరైతే కొనుక్కోవచ్చు. సో మెయిన్లీ మనకైతే ఇది Snapdragon 8 Gen 2తో వస్తుంది. అంతే అక్కడ Q1 చిప్ ఎక్స్ట్రాగా మనకైతే గ్రాఫిక్స్ కానివ్వండి లేకపోతే గేమింగ్ పరంగా ఎక్స్ట్రా చిప్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా మీకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కానివ్వండి లేకపోతే ఫోటోస్ అవ్వండి మనకైతే చాలా బాగుంటాయి ఈ మొబైల్లో. అండ్ Realme Narzo 70 Pro సో ఇది మనకు MediaTek Dimensity 7050తో వస్తుంది. ఇది ఒక అండర్ రేటెడ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని మొబైల్ని ఎవరు పట్టించుకోవాలి, బట్ ఇది ఒక డీసెంట్ మొబైల్, అంతే కూడా పవర్ఫుల్ మొబైల్ అని మనమైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు. అరౌండ్ మనకైతే ఇది 16,249 రూపాయలకు మనకైతే మొబైల్ వస్తుంది. అండ్ Samsung Galaxy S21 FE 5G సో ఇదైతే మనకు Snapdragon 888తో వస్తుంది. సో ఇది కూడా ఒక పవర్ఫుల్ ప్రాసెసర్, బట్ మనకైతే ఇందులో హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి ఈ మొబైల్లో. ఇదైతే మనకు 25,000 రూపాయలకు అవైలబుల్ ఉంది. సో కమ్ టు ద ల్యాప్టాప్. సో మన ల్యాప్టాప్ ఆఫర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సో Lenovo IdealPad Gaming 3 అనేది మనకు Ryzen వర్షన్ ఇది, అంతేకాకుండా RTX 2050 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. ఇదైతే మనకు 48,000 రూపాయలకు అవైలబుల్ ఉంది. అండ్ Asus TUF సో F15 అనే సో ఇది మనకు Intel i5తో వస్తుంది. సో మనకైతే కంప్లీట్గా సో 58,000 రూపాయలకి మనకైతే ఈ ల్యాప్టాప్ వస్తుంది. ఒక గుడ్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. సో తక్కువ బడ్జెట్లో ఆల్రౌండర్ ల్యాప్టాప్ ఎవరైతే కావాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే ఆస్పర్ లైట్ ఉంది. సో మనకైతే 35,000 రూపాయలకు మీరైతే కొనుక్కోవచ్చు. సో ఇవి మనకైతే అమెజాన్లో ఉన్న ఆఫర్స్ అయితే. సో మనం ఫ్లిప్కార్ట్లో ఉన్న ఆఫర్ గురించి మాట్లాడుకుంటే అదొక కంప్లీట్గా స్కామ్ అని చెప్పుకోవచ్చు.
సో ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ పేరుతోటి మనల్ని స్కామ్ చేస్తున్నాయి. సో జనాలు అందరినీ గొర్రెలు లేక ఫ్లిప్కార్ట్ అయితే చేస్తుంది. సో ఎందుకు అని చెప్పినట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకైతే ఇప్పుడు చూపిస్తాను కొంచెం చూడండి. సామ్సంగ్ గెలాక్సీ S23 5G అనేది మనకు పోస్టర్లో సో 44,000 రూపాయలకు ఆఫర్స్లో మనకైతే వస్తుందని చెప్పారు. బట్ మనకు రియల్గా దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకైతే 61,000 ఉంది ఆ ఫోన్ అనేది. సో పోస్టర్లో ఏమో 44,000కి ఇస్తున్నట్టు చెప్పారు. సో ఇక్కడ మనకి 61,000 వాళ్ళకైతే ఉంది ప్రైస్ అనేది. సో అంతేకాకుండా ఇన్ఫినిక్స్ GT20 Pro అనేది మనకైతే 32,000 ఉంది. సో ఇదైతే మనకు 24,000కి అయితే ఇస్తున్నారు చెప్పారు పోస్టర్లో. అంతేకాకుండా 8,000 రూపాయలు మనకైతే డిస్కౌంట్ వచ్చింది. సో ఇది మనకు 8,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ స్కామ్ ఏంటిదంటే 24,000 రూపాయలు అనేది మనకు లాంచింగ్ ఆఫరే. మనకు లాంచింగ్ కన్నా అప్పుడు ఇంక 24,000 రూపాయల కన్నా తక్కువనే వచ్చింది మొబైల్ అనేది. బట్ ఇది జనరల్గా మనకు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మనకు ఒక మొబైల్ అనేది రెగ్యులర్గా 30,000 ఉంది అనుకోండి. సో ఆఫర్స్ వచ్చినాయి కదా, ఆ 30,000 మొబైల్ని వీళ్ళు 50,000 చేస్తారు. 50,000 చేసి మనకు ఆఫర్స్లలో మళ్ళకు ఏదైతే మనకు ఈ 30, 40, 50, 20,000 ఉందో 20,000 మన డిస్కౌంట్ గిడే చెప్తారు. డిస్కౌంట్ గిడే చేసి మళ్ళీ గదే 30,000 రూపాయల మొబైల్ని మనకి తీస్తారు. మనం ఏమనుకుంటాం, అరే 20,000 రూపాయలు మనకి మొబైల్ మీద ఆఫర్స్ వస్తుంది కదా, డిస్కౌంట్ వస్తుంది కదా మనం అయితే అనుకుంటాం. బట్ అందులో ఏం లేదు. ఇక క్లారిటీ యాప్లో అంటే ఈ బుక్ మనం రెగ్యులర్గా 30 రూపాయలు కొనుక్కుంటాం ఫ్లిప్కార్ట్లో. 30 రూపాయలు కొనుక్కుంటే మనకు ఆఫర్స్ వస్తున్నాయి. సో ఆఫర్స్ వస్తున్నప్పుడు ఈ 30 రూపాయల బుక్ అనేది మనకు 10 రూపాయలకా 20 రూపాయలకా ఎంతో కొత్తగా తక్కువకే రావాలి 30 రూపాయల కన్నా. కానీ ఆఫర్స్ వస్తుంది కాబట్టి ఈ 30 రూపాయల బుక్ని 50 రూపాయలు చేస్తాడు వీడు. 50 రూపాయలు చేసి ఆఫర్స్లో పెడతాడు. పెట్టిన తర్వాత వాడు మళ్ళీ పోస్టర్ కింద వీడు 50 రూపాయలు ఉన్న బుక్ని మేము 20 రూపాయలు కడిగేసి 30 రూపాయలకే అమ్ముతున్నామని పోస్టర్లో పెడతాడు దీన్ని. సో అప్పుడు మనం ఏమనుకుంటాం, అమ్మతోడు 50 రూపాయలు ఉంది బుక్, 20 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, సో 30 రూపాయలుగా మనకు వస్తుంది కాబట్టి మనమైతే కొంటాం. సో ఎవరైతే జనరల్గా నాలెడ్జ్ లేదో, సో ఎప్పుడో ఒకసారి మొబైల్ కొంటారో, ఆఫర్స్ మీద ఎక్కువ గ్రిప్ లేదో, సో వాళ్ళు ఏం చేస్తారు, అమ్మా గింత ఆఫర్స్ అవుతుంది, గంత ఆఫర్స్ అవుతుంది, సో వాళ్ళైతే రెగ్యులర్గా కొనుక్కుంటారు. బట్ మొబైల్ గురించి తెలిసిన ఎవరు కొనడు. సో ఇది మనల్ని వాడే ప్రైస్ పెంచుతాడు, సో వాడే రౌండ్ కౌట్ చేస్తాడు, సో మళ్ళీ ఆఫర్స్ వస్తున్నాడు, మనం బిల్ అప్పిస్తాడు. సో ఇది మనకు అయితే ఫ్లిప్కార్ట్ చేస్తున్న స్కామ్ అయితే. బట్ ఈ స్కామ్లో కూడా మనకైతే ఒక 2-3 మంచి ఆఫర్స్ ఉన్నాయి. సో ఆఫర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మోటో ఎడ్జ్ 50 Pro అనేది మనకైతే 28,000 రూపాయలకు అవైలబుల్ ఉంది. అంతేకాకుండా మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కూడా మనకైతే 21,000 రూపాయలకు అవైలబుల్ ఉంది. ఒక డీసెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పోకో X6 5G మనకైతే 18,000 రూపాయలకు అవైలబుల్ ఉంది. నథింగ్ ఫోన్ 2A మనకైతే 21,000కు ఉంది. సో CMF ఫోన్ 1 మనకైతే 15,000కు ఉంది. అండ్ ఇన్ఫినిక్స్ 40 Pro మనకైతే 16,000 రూపాయలకు ఉంది. సో ఇవి మనకు ఫ్లిప్కార్ట్లో ఉన్న నిజమైన ఆఫర్స్. సో ఈ మొబైల్స్ మీద తప్ప మీద ఏ మొబైల్స్ మీద మనకు అయితే అంత మేజర్గా డిస్కౌంట్ అయితే ఏం లేదు. సో అంత ఫ్లిప్కార్ట్ వాడైతే స్కామ్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఇవి మనకు ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లో రన్ అవుతున్న ఆఫర్స్ సంబంధించిన ప్రైజ్లు అయితే. సో ఇందులో ఇంకేమైనా మిస్ అయినా లేకపోతే ఇంకేమైనా మర్చిపోయినా లేకపోతే ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నా కంపల్సరీ మీరు అది కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ను లేకపోతే వేరే మొబైల్స్ వేరే ఏ గ్యాడ్జెట్ అయినా నేను చెప్పిన ప్రైస్ కన్నా చాలా తక్కువ రేట్ కొనుక్కోవాలనుకుంటే కంపల్సరీ మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయి ఉండాలి. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో 24/7 ఆఫర్స్ అనేది పోస్ట్ చేస్తూనే ఉంటారు. సో చాలా మంది చాలా ఎక్కువ డిస్కౌంట్తో తక్కువ ప్రైస్కు ఈ మొబైల్స్ లేదా వేరే గ్యాడ్జెట్స్ చాలా మంది అయితే కొనుక్కుంటూ ఉంటారు. సో ఆ విధంగా మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే సో టెలిగ్రామ్ ఓపెన్ చేసి రాహుల్ పటేల్ వాళ్ళ డీల్స్ అని సెర్చ్ చేయండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్ వస్తుంది. దాదాపు 75,000 80,000 ఉన్నారు. సో మీరు కూడా జాయిన్ అవ్వండి. సో మీరైతే చాలా వరకు ఎక్కువ డిస్కౌంట్తో ప్రొడక్ట్స్ మీరు కొనుక్కోవచ్చు. సో అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే కంపల్సరీ ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అంతేకాకుండా ఈ ఆఫర్స్లో మీరు ఏ మొబైల్ ఏ గ్యాజెట్ కొనుక్కోవాలనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.